మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్గా ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసుకొని అండ్ మీకు మెయిన్ రోడ్కి హైవే ఫేసింగ్కి ఉన్న ప్రాపర్టీ అండి ఇది. అండ్ మీరు ఇన్ ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీని సేల్ చేసినా కానివ్వండి, మీకు 100% అప్రిసియేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ రోడ్ కనెక్టివిటీ హైలైట్ విధంగా చూసుకున్నట్టయితే మీకు పటాన్ చెరువు నుంచి వెళ్ళి టువర్డ్స్ రుద్రారం, కంది అండ్ సదాశివపేట్ విలేజ్కి మనకి హైవే ఫేసింగ్కి ఆనుకొని ఉన్న ఓపెన్ ప్లాట్ వెంచర్ అండి ఇది. అండ్ వై జంక్షన్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. అండ్ టువర్డ్స్ శంకర్పల్లి రూట్ వెళ్తుంది. అండ్ అదేవిధంగా మీకు జహీరాబాద్ వెళ్ళే రూట్ అనేది నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ప్రాజెక్ట్ హైలైట్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు అయితే చూడండి. సో ఫ్రంట్ సైడ్లో మనకి ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేశారు, విత్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. టోటల్గా మీకు గ్రీన్ బెల్ట్ విధంగా వీళ్ళు ప్లాంటేషన్ అనేది ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టారండి. అండ్ సదాశివపేట్ విలేజ్కి జస్ట్ మనకి 1 కిలోమీటర్ స్ట్రెచ్లో ఈ వెంచర్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఓవరాల్ ప్రాజెక్ట్ అనేది నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. అండ్ మీరు కావాలనుకుంటే ఇమీడియట్గా ప్లాట్ని పర్చేజ్ చేసుకొని కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి వీళ్ళు అన్ని విధాలుగా సౌకర్యాలు అనేది మనకు ప్రొవైడ్ చేశారండి. సో ప్రాజెక్ట్ హైలైట్స్ విధంగా చూసుకున్నట్టయితే డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. టోటల్గా మీకు గేటెడ్ కమ్యూనిటీ లాగా వీళ్ళు డెవలప్మెంట్ చేయడం అనేది మనకు ప్లస్ పాయింట్. అండ్ అదేవిధంగా చాలా అమ్యూనిటీస్ వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. క్లబ్ హౌస్, జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, ల్యాండ్స్కేప్ గార్డెన్, రెవెన్యూ ప్లాంటేషన్, ఈ విధంగా అయితే వీళ్ళు ప్రాజెక్ట్ హైలైట్స్లో మనకి అన్ని విధాలుగా ప్లాంటేషన్ అనేది ఆల్రెడీ మీరు చూడొచ్చు. అండ్ టోటల్గా మీరు ఈ వెంచర్లో చూసుకున్నట్టయితే ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ లైన్స్, కాంపౌండ్ వాల్, మల్టీపర్పస్ వాల్, మీకు బ్లాక్ టాప్ రోడ్స్ 30 ఫీట్ అండ్ 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్టివిటీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉందండి. సో రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ లొకేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. సపోజ్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నా కానివ్వండి, ఒక 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ మీరు హోల్డ్ చేసి పెట్టుకున్నా మీకు ప్రైస్ మాత్రం ఖచ్చితంగా డబుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అండి మీకు. అండ్ సపోజ్గా రెసిడెన్షియల్గా మీరు ప్లాన్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలనుకున్నా కానివ్వండి, అన్ని విధాలుగా వీళ్ళు మీకు ఎలక్ట్రికల్ సప్లై, డ్రైనేజ్ సప్లై, అన్ని కనెక్టివిటీస్ అనేది వీళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చండి. మెయిన్ రోడ్ మీకు ముంబై హైవే NH65కి ఆనుకొని ఉన్న ఈ ప్రాపర్టీ అనేది మనకి రావడం అయితే జరిగింది. మీకు లొకేషన్ విధంగా చూసుకున్నట్టయితే ఐఐటి కంది అండ్ అదేవిధంగా మీకు పటాన్ చెరువుకి మీకు 15 to 20 మినిట్స్ అనేది జర్నీ అవుతుందండి. సో ఆల్రెడీ మీకు ప్రాజెక్ట్ హైలైట్స్ అన్ని విధాలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ ఈ వెంచర్ కనుక మీకు నచ్చినట్టుంటే కింద డిస్క్రిప్షన్లో నేను అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఆ